చాలా ఒక్క నిమిషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి భాస్కర్ గారికి అలాగే కృష్ణవేణి గారికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అతడు సినిమాలో మహేష్ బాబు గారి టైటిల్ సాంగ్ రాసింది పాడింది కూడా సినిమాలో విశ్వ గారే. నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, ఈ ప్రతి లైన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసినట్టు ఉంది అని సార్ అంటే, ఇన్స్పిరేషన్ అదే ఉంటుందమ్మా, హీరోలకు రాస్తాము అని ఆయన చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు జగనన్న మీద సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో వచ్చాయి యూట్యూబ్లో. అందులో టాప్లో ఉన్న సాంగ్స్ అన్నీ లిరిక్స్ ఎవరా అని వెతికితే మనకు వినిపించే పేరు మాటల తిరుపతి అన్న. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రజల కోసమే తన కళాన్ని ఎక్కుపెట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నేతల కోసం పాటలు రాసే మాటల తిరుపతి అన్నని మాట్లాడవలసిందిగా, పాట పాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో, అన్న మేడం, మీకు పండుగ శుభాకాంక్షలు. అట్లనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు. సురేంద్ర అన్న చెప్పినట్టు మాట మనిషి అయితే పక్షి పాట అన్న. ఎప్పుడో మీ ఓదార్పు యాత్ర అప్పుడే మా పాటలు మీ దగ్గరికి వచ్చినాయి, మేము లేట్గా వచ్చినామన్న. మొక్కలు వాటి ప్రాముఖ్యత గురించి నేను రాసుకున్న పాట మీకోసం. నింగి నేల కలయిక, భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న చెల్లె మంగళ వాడిన పాటల్లో రాయలసీమ ముద్దు బిడ్డ పాట నాకు బాగా ఇష్టమైన పాట, అది నేను రాసిన పాట అన్న. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, పేదోళ్ళ పెద్ద కొడుకు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇందాక గద్దర్ నరసన్న పాడిన పాట అదరని బెదరని రక్తం, ఆ పాట రాసిన రచయిత గాయకుడు ఒకే వేదిక మీద ఉండడం నిజంగా మన అదృష్టం ఈరోజు. ఆ రచయిత ఎవరో కాదు, మానుకోట ప్రసాద్ అన్న. ఎన్నో అద్భుతమైన ప్రజాగీతాల్ని, జానపద గేయాల్ని పార్టీలకు, ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తున్న నేతల కోసం ఆయన ప్రాణం పెట్టి పాటలు రాస్తాడు. అటువంటి ప్రజాకవి రచయిత మానుకోట ప్రసాద్ అన్నను మాట్లాడవలసిందిగా, ఒక పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అక్క. ఇంత మంచి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి, భాస్కర్ అన్నకు, కృష్ణవేణి గారికి, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్ అవుతుంది, ముఖ్యమంత్రి గారి ముందు పాట పాడది ఫస్ట్ టైం. నేను రాసిన పాట కాలం విలువ తెలిపే పాట. సమయం ఎంత గొప్పదో దాన్ని వృధా చేయడం వల్ల మనం ఏం కోల్పోతామనే పాట. 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి,
సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు, తమ్మి జర జల్ది మేలుకోరు. సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో. థ్యాంక్ యూ అన్న. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక 4 లైన్లు ఒక పాట రాసుకున్నా, ఒకసారి వినిపిస్తా. ఎందుకు రాసుకున్నా అంటే, నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని. నేను కొన్నిసార్లు నా వాట్సాప్ డీపీ కూడా ఆయన ఫోటో ఉంటుంది, అందుకే రాసుకున్నా. జగనన్న రావాలి, జనం బ్రతుకు మారాలి. అప్పుడు రాసుకున్నా ఈ పాట. జగనన్న, మీరు చప్పట్లు కొట్టాలన్న అందరూ పాడుతుంటే. జగనన్న రావాలి, జనం బ్రతుకు మారాలి. జగనన్న రావాలి, జనం బ్రతుకు మారాలి. రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి. రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరప్పుడు రాసిన పాట అక్షర సత్యమేందన్న. జగనన్న వచ్చాడు, జనం రాత మార్చాడు, రైతు బతుకు మార్చాడు. ఇవాళ ఒక్కరోజే సంక్రాంతి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇంటికి ప్రతిరోజు సంక్రాంతి. అంత అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు. అన్న ఇందాకే సమయం విలువ తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి సమయాన్ని కూడా ఎక్కువసేపు మేము వృధా చేయం. 10 నిమిషాల కార్యక్రమం పూర్తి కానుంది సార్. చివరగా